భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కోసం తరలివస్తున్నారు. ఈ క్రమంలో భక్తులతో కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి క్యూ లైన్లు వెలుపలకు వచ్చేశాయి. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీవారి దర్శనం కోసం మెట్లు మార్గంలో కాలినడకన వచ్చే భక్తుల కోసం టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు జారీ చేస్తున్న దివ్య దర్శనం టోకెన్ల కౌంటర్ను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త కౌంటర్లు ఈ నెల 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అయితే ఇది తాత్కాలిక మార్పు మాత్రమేనని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేశారు. ఇదే విషయంపై టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం వర్చువల్ సమావేశంలో నిర్వహించారు. ఈ మేరకు అధికారులతో సమీక్ష జరిపి భక్తులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జూన్ 6 శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలో భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా దివ్య దర్శనం టోకెన్లు జారీ ప్రారంభమవుతున్నాయన్నారు. ఈ టోకెన్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పద్ధతిలో ముందుగా వచ్చిన వారికి ముందు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ చేపట్టనుంది. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందాలని అధికారులు సూచించారు. ఆ తర్వాత టోకెన్లను శ్రీవారి మెట్లలోని 1200 మెట్టు దగ్గర స్కాన్ చేసుకోవాలని, స్కానింగ్ తర్వాతే వారు శ్రీవారి దర్శనానికి అనుమతించబడతారన్నారు. అదనంగా సర్వదర్శనం టోకెన్లు కూడా భూదేవి కాంప్లెక్స్ లోని కౌంటర్ల ద్వారానే అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.